నమస్తే దోస్తులు, ముచ్చట ఏంటంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే బస్సులో ప్రయాణించే వాళ్ళ కోసమే ఈ చిన్న వీడియో చేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఏమైందంటే నేను లైవ్లో చూసిన, నేను ఆటో మీద వెళ్తున్నా, నా పక్క నుంచి బస్సు వెళ్తున్నది. ఆ బస్సులోకి వెళ్ళి ఒకళ్ళు ఉంచిర్రు, ఆ లేడీసా అది బాయ్సా ఎవరో తెలియదు, ఉంచగానే బైక్ మీద పక్కెళ్ళి వస్తుంది బస్ పక్క నుంచి, అతని మీద పడి ఆయన స్కిడ్ అయి పడ్డాడు. ఆయన చేతి ఇరిగిపోయింది. ఆ చెయ్యి ఇరిగిందంటే కారణం నువ్వే అంటే ఎవరైతే తొక్కలు వాడేస్తుర్రో, అరటి తొక్కలు, ఆ నీళ్ళు బయట పోస్తుర్రో, ఎవరైతే ఉంచుతుర్రో వాళ్ళే కారకులు. ముందుగల్లా మీరు నోట్లే ఆ సీతార్లు, అంబార్లు, ఆకులు వేసుకోడు బంద్ చేయరు బస్సులో పోయేటప్పుడు. అయితే ఆ ఉంచుడు తప్పుతుంది. మీ వల్ల ఒకళ్ళు చచ్చిపోతుర్రు, ఆ సావుకు మీరు కారణం కాకుర్రి. పుణ్యం రాదు, పాపాలు వస్తాయి. ఇప్పటికైనా మారుడు జర. అలా చేయడం అయితే చాలా తప్పు. బస్సులో వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అట్లా వాటర్ బయట పోయకుర్రి, ఉంచకుర్రి, అరటిపండు తొక్కలు తిని పడేయకుర్రి. మీ వల్ల పక్క నుంచి వచ్చే వాళ్ళకి నష్టం జరగచ్చు. వాళ్ళకి ఏమన్నా అయితే మీరే కారకులు అవుతారు. అలాంటి పనులు మాత్రం చేయొద్దని ఈ వీడియో చేస్తున్నా. నేను లైవ్లో చూసిన వాడు చెప్తున్నా. అట్లా ఎన్నైనాయో, ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయో మీ వల్ల. ఇప్పటికైనా మానుర్రి, అలా పడేకుర్రి. ఏది కానీ వాటర్ కానీ, అరటి తొక్కలు కానీ, ఎటువంటి అన్ని బస్సులకి పడేకుర్రి. బస్ అయినాక ఆ చెత్త బుట్టలు ఉంటాయో, చెత్త బుట్టలు వాడేసుకోర్రి. మీ వల్ల 10 మందిని ఎంపకుర్రి. మీరు జాగ్రత్త ఉండుర్రి. పక్కన వెళ్ళే వాళ్ళని కూడా జాగ్రత్తగా వెళ్ళనివ్వండి. మీరు మాత్రం యాక్సిడెంట్లకు కారకులు కాకండి. అందుకని చెప్పేసి చిన్న వీడియో చేస్తున్నా. ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికైనా షేర్ చేయర్రి. ఎందుకంటే కొంతమంది అన్న మారచ్చు. థ్యాంక్ యూ.